హాయ్ హలో వ్యూవర్స్. ఇప్పుడు మన రెసిపీ వచ్చి మిల్క్ పౌడర్ ప్రోటీన్ పౌడర్. దీన్ని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ప్రోటీన్ పౌడర్ లాగా, పెద్దవాళ్ళకి ఎనర్జీ డ్రింక్ లాగా, జిమ్ ర్యాట్స్కి ప్రోటీన్ పౌడర్ లాగా. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆల్మండ్స్, క్యాష్యూస్, జాగిరి, పంకిన్ సీడ్స్ అండ్ మకానా కోకో పౌడర్. ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ కిచెన్లో దొరికేవే. ఇప్పుడు ఫారెస్ట్ ఆల్మండ్స్ వచ్చి నేను బయట నుంచి తెప్పించాను, భీమవరం నుంచి. అక్కడ నుంచి నాకు హాఫ్ రేట్కే వచ్చాయి. నేను దాని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, కావాలంటే తీసుకోండి. క్యాష్యూస్ అండ్ మకానాస్, జాగరీ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. కోకో పౌడర్ వచ్చి నేను బేకర్స్ వాళ్ళది తీసుకున్నాను, మీకు అది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇంకా పంప్కిన్ సీడ్స్. సో ఇప్పుడు ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆల్మండ్స్ వేసుకున్నాము, దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఆల్మండ్స్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే, రోజు యూస్ చేస్తుంటాము, డైలీ కిచెన్లో ఉంటాయి ఇవి. తర్వాత ఈ ఫారెస్ట్ ఆల్మండ్స్ వచ్చి ఫస్ట్ మనకి ఆ బ్లాక్ కలర్లో అనేది ఒరిజినల్గా దొరుకుతాయి. వాటిలోంచి మనం ఆ పల్ప్ అనేది బయటికి తీసుకోవాలి. తర్వాత ఈ ఆల్మండ్స్ వచ్చేసి మనం హీట్ చేస్తున్నాం కదా, అవి డ్రై రోస్ట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు పక్కకు తీసుకోవాలి. వీటి బెనిఫిట్స్ అందరికీ తెలిసే ఉంటాయి, స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు. సో ఈ కలర్ వస్తే చాలు, ఇంక మనం పక్కకు తీసుకున్నాము. తర్వాత ఫారెస్ట్ ఆల్మండ్స్, ఇవి కూడా సేమ్ స్లోగా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కొంచెం కష్టమైన వెతికి తెచ్చుకొని చేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది వీటి వల్ల. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, అది చూసుకోండి. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసుకోవాలి. అలా వస్తే చాలు, ఇప్పుడు మనం పక్కకి తీసేసుకుందాము. ఇప్పుడు క్యాష్యూస్ కానీ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను నేను. డ్రై రోస్ట్ చేసుకుందాం వాటిని కూడా ఒక 2 మినిట్స్ వరకు. క్యాష్యూస్ కూడా మనకి ఆల్మోస్ట్ అందరి కిచెన్స్లో ఉంటాయి. అలా బ్రౌన్ కలర్ వస్తే చాలు, పక్కకి తీసుకుందాము. ఇంకా పంకిన్ సీడ్స్, దీంట్లో ఒమేగా 3 అనే ఫ్యాట్ చాలా సఫిషియెంట్గా ఉంటుంది. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకి తీసుకొని మకానా వేసుకుందాము. మకానా కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ఇవి తీసుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, తర్వాత కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత కొంచెం క్రిస్పీగా అవుతుంది. అది మీరు చెక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అలా చెక్ చేశాను, చూడండి క్రిస్పీగా బాగుంది. సో ఇప్పుడు పక్కకి తీసేసుకున్నాము. ఇప్పుడు అన్నీ ఇలా విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకున్నాము. వీటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, జిమ్ ర్యాట్స్కి అయితే చాలా బెనిఫిట్సే ఉన్నాయి. తర్వాత దీన్ని సపరేట్గా ఫైన్ పౌడర్గా చేసుకున్నాము. ఫస్ట్ ఆల్మండ్స్ తీసుకుంటున్నాను. అలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాము. తర్వాత క్యాష్యూస్ వేస్తున్నాను. క్యాష్యూస్లో ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కనుక ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి స్కిప్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలకైతే వేసుకోవచ్చు. తర్వాత ఫారెస్ట్ ఆల్మండ్స్, వీటిని కూడా ఫైన్ పౌడర్గా చేసుకున్నాము. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము మొత్తం. తర్వాత పంకిన్ సీడ్స్, అవి కూడా ఫైన్ పౌడర్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుందాము. మొత్తం ఒక దాంట్లోకి తీసేసుకున్నాము. తర్వాత మకానా తీసుకున్నాము, దాన్ని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 2 పార్ట్స్గా వేసుకోండి. దాన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాము. అలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. మిక్స్ చేసుకొని ఇప్పుడు జాగిరి తీసుకోవాలి. ఒక 1 కప్ ఆఫ్ జాగిరి,
మనకి టోటల్ పౌడర్ ఎంత క్వాంటిటీ అయితే వచ్చిందో జాగరీ కూడా అంత క్వాంటిటీ తీసుకోవాలి, సేమ్గా తీసుకోవాలి. అప్పుడే స్వీట్నెస్ అనేది సరిపోతుంది కరెక్ట్గా. జాగరీలో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా యూస్ఫుల్ మన హెల్త్కి. పొడి బెల్లం తీసుకోండి ఎప్పుడు కూడా. తీగ బెల్లం, పాకం బెల్లం అలా వద్దు, ఇది పౌడర్ కదా మళ్ళీ చమ్మగా అయిపోతుంది. సో పొడి బెల్లమే ప్రిఫర్ చేసుకోండి. నేను తీసుకున్న ఫస్ట్ ఒరిజినల్ ఆల్మండ్స్ అయితే ఇవి. తర్వాత వీటిని నేను బాయిల్ చేసుకున్నాను హాట్ వాటర్లో. చూడండి, హాట్ వాటర్లో ఇలా బాయిల్ చేసుకోవాలి. జస్ట్ ఆ పీల్ అనేది ఫ్రీ అయ్యేంత వరకు చెక్ చేసుకోండి ఒకసారి. ఆ పీల్ అనేది ఫ్రీ అవ్వాలి ఆ సీడ్ నుంచి. తర్వాత ఒక నాప్కిన్లోకి స్టెయిన్ చేసుకుందాము. ఇలా స్టెయిన్ చేసుకొని శుద్ధంగా వైప్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈజీగానే పీల్ ఆఫ్ అయిపోతుంది చూడండి. అలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి అన్నీ నీట్గా పీల్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు డ్రై చేసుకుందాం వాటిని. ఫ్యాన్ కింద డ్రైగా పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫుల్గా డ్రై అయిపోవాలి. అస్సలు వెట్నెస్ అనేది అస్సలు ఉండకూడదు సీడ్స్లో. తర్వాత ఆ మకానా కూడా బౌల్లోకి తీసుకుందాము. నేను ఈ కోకో పౌడర్ అయితే యూస్ చేశాను, బేకర్స్ అనే కోకో పౌడర్. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. నాకు 50 గ్రామ్స్ వచ్చి 100 రూపీస్ వరకు పట్టింది. కోకో పౌడర్ అనేది అందరికీ చాలా ఫేవరెట్ అసలు. ఇది మొత్తానికి ఫ్లేవర్ ఇచ్చేది ఆ కోకో పౌడర్ మాత్రమే. అస్సలు స్కిప్ చేయొద్దు కోకో పౌడర్ని. సో ఇలా చేసుకోవాలి. నాకు 1 kg పౌడర్ వరకు వచ్చింది. జిమ్ రాజ్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. వాళ్ళు బల్కింగ్ కానీ కటింగ్ కానీ జిమ్ చేసేటప్పుడు కండలు పెంచడానికి అన్ని ప్రోటీన్స్, క్రియాటిన్స్ అన్నీ యూస్ చేస్తుంటారు. వాటికంటే ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అన్నీ వీటితోనే చేస్తారు ఆల్మోస్ట్. సో దీన్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి జిమ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో. ఇలా ఈజీగా మనకి అయిపోతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ, అన్నీ ఇంట్లోనే ఉండేవే. సో ఇలా చేసుకోవచ్చు మనం. చాలా ఫ్లేవర్డ్గా అసలు చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఆ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను బాయిల్ చేసుకున్న మిల్క్ తీసుకున్నాను. తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ పౌడర్ చేసుకున్నాను. పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మన డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. అలా మన నీట్గా డ్రింక్ అనేది ఇంట్లోనే హోమ్మేడ్గా జెన్యూన్గా బాగా చేసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఏజ్ వీ కెన్ యూజ్ ఇట్.